ఈరోజు బర్నింగ్ టాపిక్ స్వాగతం. మనతో పాటు అడుసుమిల్లి జయప్రకాష్ గారు ఉన్నారు. వారు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు, విశ్లేషకులు, తర్వాత కాలమిస్ట్ కూడా, రాజకీయ కాలమిస్ట్ కూడా. వారిని అడిగి తెలంగాణ ఎన్నికల ఫలితాలు, వివిధ పార్టీల తీరుతెన్నులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం జయప్రకాష్ గారు. నమస్కారం అండి. ఈరోజు ఫలితాలపై మీ వ్యాఖ్య ఏంటి సార్? ఫలితాల మీద నా వ్యాఖ్య, ప్రజలు ఇది మొన్నే చెప్పాను, యూత్ మార్పు కోరుకుందండి. ఆ మార్పుని ఎవరు ఆపలేరు. అది దాని మూలానే ఈ ఫలితాలు చవిచూసినాయి. అదేవిధంగా ఒక కుటుంబ పాలన, ఆ కుటుంబ పాలనతో కొంచెం ప్రజలు విసుగెత్తిపోయారు. అట్లా కాకుండా ఏకపక్షంగా వెళ్ళారు కాబట్టి కొంచెం ఇదయిందండి. కొంచెం ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకతని కాంగ్రెస్ సరైన సమయంలో సరైన విధంగా ట్యాకిల్ చేసింది. ఈ అందరినీ కలుపుకుని వెళ్ళింది కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. అంటే ఇది కాంగ్రెస్ వేవ్గా భావించాలా, ప్రభుత్వం పైన వ్యతిరేకతగా భావించాలా, గత ప్రభుత్వం పైన వ్యతిరేకతగా భావించాలా? కాంగ్రెస్ వేవ్ ఉంటే మిగతా 3 రాష్ట్రాలు ఎలా ఓడిపోతారండి? అసలు ఆల్రెడీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ మన పక్కనే, దాంట్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. అంతకుముందు అధికారంలో ఉండదు. అట్లాగే రాజస్థాన్ పోయింది, మధ్యప్రదేశ్ పోయింది. అది కాదండి, ఇది జస్ట్ ఇక్కడ ముఖ్యమంత్రికి వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా జరిగిందండి ఇది. అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు గతంలో మీరు ఒకసారి మాట్లాడుతూ ఎమ్మెల్యేల పైన ఎక్కువ వ్యతిరేకత ఉందన్నారు కదా, అది వాస్తవమేనా? 100కి 100 రూపాయలు. ఇవాళ చాలా మంది విశ్లేషకులు అదే చెప్పారండి. చంద్రశేఖరరావు గారు చేసిన మొదటి తప్పు ఎమ్మెల్యేలని మార్చకపోవటం, వాళ్ళు టికెట్లు, పాత వాళ్ళకే టికెట్లు ఇవ్వటం అనేది 100కి 100 రూపాయలు జరిగిన వాస్తవం అండి. అది దాని వలన బాగా ప్రభావం చూపిందండి, మామూలు ప్రభావం కాదు, బాగా చూపించిందండి. అంటే పట్టణ ప్రాంతాల్లోనూ అలా హైదరాబాద్ సిటీ తర్వాత రూరల్, ఈ రెండింటి మధ్య కంపేర్గా చేసుకుంటే బీఆర్ఎస్ ఎలా ఉంది, కాంగ్రెస్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ స్వీప్ చేసేసిందండి. ఇక్కడ కొంతమంది అనుకున్నారు, ఇక్కడ పట్టణ ప్రాంతం అంతా అసలు కాంగ్రెస్ వచ్చేస్తుంది. అట్లాగే దాని పేరేంటి, నిజామాబాద్లో అట్లాగే కొన్ని చోట్ల సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు, సెటిలర్స్ చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, వీళ్ళందరూ ఇది చేస్తా అన్నారు, అందుకని గెలుస్తారని అనుకున్నారు. కానీ హార్డ్ కోరు ఇది సెటిలర్స్ ఉండే కుక్కట్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాదు, జూబ్లీ హిల్స్, ఇటువంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ గెలిచింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ ప్రభావం కానీ ఏమీ లేదు. వీళ్ళు చంకలు గుద్దుకోవటం తప్ప తెలుగు తమ్ముళ్ళు అక్కడ ఏమీ జరగల. అసలు వీళ్ళ ప్రభావం అనేదే లేదు. వాళ్ళ ప్రభావం లేకపోవడం వల్లనే బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. నిజామాబాద్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ. నేను చెప్పేది హైదరాబాద్ సిటీ కాకుండా రంగారెడ్డి కూడా, రెండు కలిపి ఎక్కడ సీట్లు రాలేదండి పెద్ద, మొత్తం 3 ఎన్నో వచ్చినాయండి అంతే. రంగారెడ్డిను సిటీ కలిపి, సిటీ అయితే 0. ఇక ఇంకొకటి చెప్పుకోవాలండి, చంద్రబాబు గారి ప్రియమైన మిత్రుడు ఉండవాడు బీజేపీతో కలిసి జనసేన పవన్ కళ్యాణ్ గారికి 8 చోట్ల పోటీ చేస్తే 8 చోట్ల డిపాజిట్లు గల్లంతైనాయండి. మొత్తం 8 చోట్ల డిపాజిట్లు గల్లంతైంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం రేపు ఆంధ్రప్రదేశ్లో ఏం పని చేస్తుందండి? అంటే దీన్ని బట్టి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం నేర్చుకోవాలి పాఠాలు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంకా వాళ్ళకి పాఠాలు నేర్పేవాళ్ళు ఎవరు? చంద్రబాబే సీనియర్, ఇంకా ఆయనకే పాఠం నేర్పుతారు? ఆ జనసేన లాంటి వాళ్ళు చెత్తల్ని కొంచెం పక్కన పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది, ఒంటరిగా పోటీ చేస్తాయి చంద్రబాబుకి. ఈ పిచ్చి పిచ్చి కలయికలు అవి పెట్టుకుని అంటే ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదండి చంద్రబాబు గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండారనుకోండి, ఇక్కడ ఇంకో తెలంగాణలో సంక్షేమ కార్యక్రమానికి అందల అవి యూనిఫామ్ గా లేవు. అక్కడ శాంపిల్ ఇచ్చినట్టు ఇచ్చారు. 2 బెడ్రూమ్ హౌస్ కానించి, రైతు బంధు కానించి, ఇంకోటి దళిత బంధు కానించి, ఏదైనా సరే. ఇక్కడ అట్లా లేదు. ఆంధ్రాలో మొత్తం
అందరికీ యూనిఫామ్గా అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ అనేది రాకముందే సాహసించి 4-5 టికెట్లు ఇవ్వనని చెప్పేశాడు గతంలో. ఎమ్మెల్సీ సీటు ఓడిపోతాం కూడా. ఇంకా ఇప్పుడు ఎంతమందిని మారుస్తాడో తెలియదు. ఆ సాహసం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లేరు, కొత్తదనం కావాలి. ఇవాళ మీకు ఇందాక చూశారండి, నల్గొండ ఇంకో చోట ఎక్కడో ఈ తెలంగాణ ఏరియా, రూరల్ ఏరియాలో అసలు ఎప్పుడు రాజకీయాలు కానీ ఇంకోటి లేని వాళ్ళని అభ్యర్థులు పెట్టారండి. ఫ్రెషర్స్ని పెడితే 50, 30, 20,000, 30,000, 40,000, 50,000 మెజార్టీలతో గెలిచారండి వాళ్ళు. ఫ్రెషర్స్, అసలు రాజకీయాలతో సంబంధం లేని, కాంగ్రెస్ అంటే నమ్మకం కలిగిన వాళ్ళని పెట్టారండి క్యాండిడేట్లుగా. వాళ్ళు బ్రహ్మాండంగా గెలిచి కూర్చున్నారు ఈ మిగతా వాళ్ళకన్నా. అది ఎర్రబెల్లి దయాకర్ వంటి సీనియర్ వ్యక్తి పైన ఒక 26 ఏళ్ళ అమ్మాయి ఫస్ట్ టైం నించొని 30 రోజులు ఎన్నికల నుంచి గెలిచింది కదా. ఇప్పుడు అంతా ఫ్రెషర్స్ చాలా మంది ఉన్నారండి, 10-15 మంది ఉన్నారు. అదే ఫ్రెష్ గా గెలిచిన వాళ్ళు, ఫ్రెష్ గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు, అంతకుముందు ఏ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అటువంటి వాళ్ళని ఎంపిక చేసింది. ఉండాలండి రేపు. అంటే ఈ ట్రెండ్ చూస్తే ఓవరాల్ గా ఎలా అనిపిస్తోంది మీకు? ఓవరాల్ గా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ వ్యతిరేక ట్రెండ్ దేశవ్యాప్తంగా నడుస్తోందండి. ఇటు తెలంగాణలో కాదు, 3 రాష్ట్రాలు కోల్పోయారు, 2 సిట్టింగ్ రాష్ట్రాలు, అసలు 3 కూడా సిట్టింగ్ కింద లెక్కేయాలి. మధ్య రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కూడా ఆ రాష్ట్రాల్లోనే ఘోరంగా ఓడిపోయింది. ఇది వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది, రేపు మనం కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ లో రివైవ్ చేయొచ్చు, వీళ్ళందరూ కలిసి మళ్ళీ అక్కడ పోటీ చేయొచ్చు అనే గొడవలో ఉండారు చంద్రబాబుని కలుపుకుని. చంద్రబాబు ఎన్ని పడవల మీద కాళ్ళు వేస్తాడో నాకు తెలియదు, కానీ అటు బీజేపీతోనూ మిత్రత్వం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కలిపి పోటీ చేయాలని మళ్ళీ ఒక ఆలోచన. గతంలో 2018లో ఇక్కడ పోటీ చేశారు కదా తెలంగాణలో, అట్లా ఇంకో ప్రయోగం ఆంధ్రాలో చేయాలని అనుకుంటున్నారని నాకు తెలిసింది. కానీ మళ్ళీ అది విఫలమవుతుందండి, అది ఆ పొత్తు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కి చంద్రబాబు వాళ్ళు నష్టం జరిగిందని అర్థం చేసుకోవాలా మీ మాటలు బట్టి? 100% ఎప్పుడైతే నేను పోటీ చేయట్లేదు అని అన్నాడో, జనసేన ఏమో ఇక్కడేమో మరి బీజేపీతో కలిసిందో, పోటీ చేయట్లేదు అంటేనే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినట్టు. అందుకని అది ఆ వ్యతిరేకత ఇక్కడ బాగా చూపించారండి. అక్కడ సిటీలో, అంటే సిటీలో చంద్రబాబు మాట వినేది ఎవరైనా, రూరల్ వాళ్ళు ఎవరు వినరు, సిటీలోనే సెటిలర్స్ ఎక్కువ. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇంత ఇది మీకు ఎక్కువ సెటిలర్స్ ఉండే శేరిలింగంపల్లి కానీ, కుకట్పల్లి కానీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, ఇక్కడ హార్ట్ ఆఫ్ ది సిటీలో జూబ్లీ హిల్స్ అంతా సెటిలర్సేగా. జూబ్లీ హిల్స్, ఖైరతాబాదు, అనేకమైన ఇవ్వండి నియోజకవర్గాల్లో అది బ్రహ్మాండంగా గెలిచారు బీఆర్ఎస్. ఇది గెలవటం అంటే కేవలం చంద్రబాబు మీద వ్యతిరేకతతో వేసిన ఓట్లే. ఈ సెటిలర్లు అంతా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు, టీడీపీ ఓటు బ్యాంక్ కాదని అర్థం చేసుకోవాలా దీన్ని బట్టి? సెటిలర్స్ అంతా టీడీపీ ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎట్లా అవుతారండి? రెడ్లు ఉండారు, కాపులు ఉండారు, అనేకమే ఎన్ని క్యాస్ట్లు అయితే ఉన్నాయో ఆంధ్రాలో అన్ని క్యాస్ట్లు హైదరాబాద్లో ఉంటున్నాయండి. సెటిల్ అయిన వాళ్ళే అందరూ, కమ్మారు ఒక్కళ్ళే కాదండి.